నమస్తే, నేను మీ సాయి కృష్ణ. ఇప్పుడు మనం కాల్వ బీరయ్య దగ్గర ఉన్నాం. కాల్వ బీరయ్య మనకు కొన్ని శాస్త్రాలు చెప్తాడు, దాని గురించి తెలుసుకుందాం. ఓకే సార్, చెప్పండి. అయితే ఒక ముగ్గురు అన్నదమ్ములట. ముగ్గురు అన్నదమ్ములకు 3 ముళ్ళ 9 గాడిదలు ఉన్నాయట. 9 గాడిదలు. వాళ్ళు భీమారం పోయిందట. ఓకే, దుకాణాలకు. భీమారం దుకాణంలో పోయి జొన్నల బత్తాలు కొన్నారట. జొన్లు కొని ఫస్ట్ వేసే గాడి మీద కుంచెడేసిందట. రెండో దాని వేసే గాడి మీద ఇరుసేసిందట. 2 గుంచాలు. మూడో గాడి మీద 3 గుంచాలు వేసిండు. 4వ గాడి మీద 4 గుంచాలు వేసిండు. 5వ గాడి మీద 5 గుంచాలు వేసిండు. 6వ గాడి మీద 6 గుంచాలు వేసిండు. 7వ గాడి మీద 7 గుంచాలు వేసిండు. 8వ గాడి మీద 8 గుంచాలు వేసిండు. 9వ గాడి మీద 9 గుంచాలు వేసిండు. లాస్ట్ గాడి మీద 9 గుంచాలు వేసిండు. ఫస్ట్ వేసిన దాని మీద 1 కుంచెడు వేసిండు. రెండో ఇట్లా వేసిండు. వేసి వాళ్ళే వాళ్ళు ఇంటికి పట్టుకొని వచ్చిండు. అవి ఎన్ని గుంచాలు అయినాయి? ఎవర 3 గాడిదలు వాళ్ళే పట్టుకపోయినట. ఎవరు గాడిదలు పట్టుకపోయినారు. ఎన్ని గుంచాలు వేసిన గాడిదలు పట్టుకపోయినారు. అందరికి సమానమే. ఎన్ని గుంచాలు వేసిన గాడిది ఎన్ని గుంచాలు వేసిన గాడికి పట్టుకపోయినారు. అది మనం అర్థం చేసుకొని చెప్పాలి. చెప్పాలంటే లెక్క చేసుకొని చెప్పాలి. అది చెప్పాలంటే నేనే చెప్పాలంటే ఇప్పుడే చెప్తా. ఒక్క నిమిషం, మీకు ఏమన్నా ఆన్సర్ తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు బీరయ్య గారినే అడిగి తెలుసుకుందాం. ఓకే, ఎట్లయితే వాళ్ళకు బరాబరి తీసుకపోయిన్లు అది 45 గుంచాలు అయితే సార్. మొత్తం 45 గుంచాలు. 45 గుంచాలు. ఇప్పుడు ఎన్ని కుంచెడు ఇరుసా 3 గుంచాలు 3 గుంచాలు 3 గుంచాలు 6 గుంచాలు 6 గుంచాలు 4 గుంచాలు 10 గుంచాలు 10 గుంచాలు 5 గుంచాలు 15 గుంచాలు 15 గుంచాలు నారు 15 నారు 21 15 నారు 21 7 28 9 45 గుంచాలు అయినాయి సార్. తప్పు మంచిగా మాట్లాడుతుంది. 45 గుంచాలు అయినాయి. 45 గుంచాలు అయితే 45 గుంచాల నుంచి ఏం గాడి వేసుకొస్తాయి. వాళ్ళు 9 గుంచాలు ఒకటి. 9 గుంచాలు మనిషి 15 గుంచాలు రావాలి వాళ్ళకు. 9 గుంచాలు ఒకటి. 4 గుంచాలు ఒకటి. 3 గుంచాలు ఒకటి. 9 4 2 13 2 9 4 9 గుంచాల గాడిది 9 గుంచాల గాడిది 4 గుంచాల గాడిది 2 గుంచాలి. ఒకటి పట్టుకపోయిండు. 8 గుంచాలు 6 గుంచాలు 8 4 14 ఒకటి 15 గుంచాలు. అది ఒకరు పట్టుకపోయిండు. ఇంకొకరికి ఇక ఎన్ని ఉన్నాయి? 7 గుంచాలు 5 3 12 3. ఓకే, బరాబరి 15 గుంచాలు. ఓకే, ఇప్పుడు ఈ వయసులో కూడా టాలెంట్ కొద్ది లెక్క వేసి చెప్పానంటే మనం దాదాపు జోహార్ చెప్పుకోవచ్చు. ఓకే, ఇలాంటి వీడియోల కోసం మళ్ళీ చూస్తూనే ఉండండి కృష్ణ వెల్ప్లై యూట్యూబ్ ఛానల్.